క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఇండియా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను చెప్పిన మాటలు క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేశాయి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కి 1000 మంది సబ్స్క్రైబర్స్ గోల్ ఉంది. క్రికెట్ లవర్స్ అందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియా సక్సెస్ గురించి మాట్లాడిన షోయబ్ అఖ్తర్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చాడు. అతను ఇలా అన్నాడు: ఒక కాలనీలో ఒక రిచ్ పిల్లాడు ఉంటాడు. అతను పేద పిల్లల్ని పిలిచి రండి క్రికెట్ ఆడదాం అంటాడు. తర్వాత 8 మందిలో 4 మాత్రమే తీసుకొని ఆ 4లో 3 మళ్ళీ ఎంపిక చేసి చివరికి చూడండి నేను గెలిచానంటాడు. అంటే ఆయన చెప్పాలనుకున్నది ఏమిటంటే ఇండియా టోర్నమెంట్ ఫార్మాట్ వల్లే గెలుస్తుంది అని ఆయన అభిప్రాయం. అతను ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఇలా చేస్తే క్రికెట్ అసలు స్పిరిట్ కూడా నాశనం అవుతుందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ కామెంట్స్ పై ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే: ఇండియా గెలవడం వెనుక కారణం టాలెంట్, కష్టపడి ఆడిన తీరు. క్రికెట్ ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువ. ఒక టోర్నమెంట్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. అందుకే చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు ఇది కేవలం ఒపీనియన్ మాత్రమే, కానీ ఇండియా విజయాన్ని తగ్గించి చెప్పడం సరైనది కాదు అని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో 2 వర్గాలుగా చర్చ జరుగుతుంది. ఒకవైపు షోయబ్ అఖ్తర్ మాటలకు సపోర్ట్ చేసేవాళ్ళు, మరోవైపు ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసే అభిమానులు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం: ఇండియా విజయంతో ప్రపంచ క్రికెట్ మళ్ళీ హాట్ టాపిక్ అయింది. మరి మీ అభిప్రాయం ఏంటి? సిగ్గులేని ఈ పాకిస్తాన్ వాళ్లకు ఎప్పుడు ఇదే పని? షోయబ్ అఖ్తర్ చేసిన కామెంట్స్ పై మీ స్పందన ఏంటి? చేతగాక ఓడిపోయిన వాళ్ళే మన ఇండియన్ టీం మీద ఇలాంటి కామెంట్స్ చేస్తారు. అందులో పాకిస్తాన్ ఎప్పటికీ ముందుంటుంది.